డాక్టర్స్ ఏమన్నారంటే మందులు పెట్టినా కూడా ఆయనకి కొంచెం ఇది కానికి టైం పడుతుందని మళ్ళీ అన్నారు. తర్వాత కొంచెం ఒక 3 సంవత్సరాలు అట్లా అయినాక ఇంట్లో చిన్న చిన్నగా ఏమన్నా ఇప్పుడు కిరోసిన్ ఉండే, అప్పట్లో కిరోసిన్ వచ్చేది రేషన్ మీద. అయితే కిరోసిన్ తెచ్చి పెట్టుకున్నాం, కట్టెలో పోయి కదా, కిరోసిన్ తెచ్చి పెట్టుకుంటే 2 సార్లు కిరోసిన్ తాగిండు. తాగితే నేనేం చేయాలి, నాకు మా ఆయనకు అసలు తెలియదు ఏం చేయాలి ఎట్లా చేయాలి అని. మళ్ళీ అమ్మ దగ్గరికి పోయినా, అమ్మ బాబు ఇట్లా చేసిండు, నేను ఎట్లా చేయాలంటే నువ్వు ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకోపోనంటే తీసుకెళ్ళిన. మళ్ళీ రెడ్డి హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు వాళ్ళు హాస్పిటల్లో సపోర్ట్ చేశారా మీకు? చేస్తారు, అక్కడే ట్రీట్మెంట్ జరిగేది ఎక్కువ శాతం అంటే. అయితే తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఊపిరితిత్తులోకి పోయింది కిరోసిన్, గాంధీకి రాస్తామని అన్నారు. అంటే నేను అమ్మతో మాట్లాడి, లేదు గాంధీకి రాస్తే పిల్లకు ఏం తెలియదు, ప్రాబ్లం అవుతుంది, బాబుకి ఇక్కడే ట్రీట్మెంట్ జరగాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడి సపోర్ట్ చేసి ట్రీట్మెంట్ అక్కడే జరిపించారు. మంచిగా అయింది. అది అయిపోయినాక మళ్ళీ ఒక 2 నెలల తర్వాత టర్పంటైల్ తాగేసిండు తెలియకుండా. అంటే మీరు వీడికి అందుబాటులో పెట్టుకున్నారా, కింద పెట్టారా? కింద మాకు చిన్న ఇల్లు అన్నమాట మాది, చిన్న ఒక్కటే రూమ్ చిన్న ఇల్లు మాది. అన్ని కింద ఉండేసరికి తాగేటివని అనుకొని తాగేసిండు. టర్పంటైల్ తాగినప్పుడు కూడా ప్రాబ్లం అయింది. ఎట్లా ఏంది పిల్లగాడు బతుకుతాడా, ఏ నెల బతకడా, ఇట్లా చేస్తుండు అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డా, చాలా బాధపడితే అమ్మ నాకు ఏం కాదు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నీ బాబుకి ఏం కాదు అని వాళ్ళ సార్ వాళ్ళ కోడలు సపోర్ట్ చేసిర్రు. నాకు నా బాబుకి చాలా హెల్ప్ చేసిండ్రు. ఎందుకంటే నేను ఎక్కడ తిరగలేను, నాకేం తెలియదు, నేను ఇంకా పట్ల కూడా చూసుకునే వాళ్ళు. నేను చదవలేదు, మొత్తం స్కూల్ ఎట్లుందో కూడా నాకు తెలియకుండే.